ఇక మేం చేస్తున్నదంతా దేశ ప్రజల కోసమేనని అధికార పక్షం అంటుంటే కాదు బడా వ్యాపారవేత్తల కోసమేనని విపక్షం అంటోంది. ఇలా మాటల యుద్ధానికి బ్రేక్ పడ్డలేదు. 7 రోజుల క్రితం ప్రారంభమైన ఈ మాటల తూటాలు ఇంకా పేలుతూనే ఉన్నాయి. ఇక యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బ్లాక్ మనీ కారణంగానే దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. దేశ ప్రజల కోసం అన్ని త్యాగం చేశానని చెప్తున్న మోడీ ఏం త్యాగం చేశారో చెప్పాలని ప్రశ్నించారు కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్. మోడీకి ప్రజల కష్టాలు కనిపించడం లేదని ఆరోపించారు. कहते हैं कि मैंने सब कुछ त्याग करके सब कुछ छोड़ के मैं यहाँ आया। वह इनसे पूछिए कौन से महल में रह रहे थे जो इन्होंने छोड़ा, कौन सी संपत्ति जो इनके पास थी जिन्होंने जनता को दी, क्या इन्होंने कुर्बानी की जनता के लिए, बताइए। దేశంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. నోట్ల రద్దుకు తాము వ్యతిరేకం కాదన్న ఆయన ముందస్తు చర్యలు తీసుకోకుండా నోట్లు రద్దు చేయడం బాగోలేదన్నారు. जब तक ये ऑल्टरनेट अरेंजमेंट्स आपके पूरे नहीं होते या अनुमति दीजिए या ये वाइट ट्रांजैक्शंस जो है और ये सरकारी ट्रांजैक्शंस जो उसको जो है आप अलाउ करिए। यही सरकार ने कहा कि आप 4000 रुपए समय के बाद फिर जाके अपने अकाउंट से खुद से ले सकते हैं। अब ये कह रहे हैं कि इंक लगाएंगे। ये क्या मोहम्मद बिन तुगलक की राज चल रही है? मतलब ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నల్లధనం కారణంగానే భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందన్నారు. నల్లధనంతో సమాంతర ఆర్థిక వ్యవస్థ నడుస్తోందని, దీనివల్ల ఆర్థిక మాంద్యం టైంలో భారత్ బలంగా నిలబడగలిగిందన్నారు. अर्थव्यवस्था के जो बहुत बुद्धिजीवी हैं वो ये कहते हैं कि रिसेशन हो या कभी कभी जो दुनिया की वजह से जो अर्थव्यवस्था खराब होती है देशों की, तो कभी कभी अर्थशास्त्री ये कहते हैं क्योंकि काला धन की हमारी इकोनॉमी बहुत स्ट्रांग है, इसकी वजह से अर्थव्यवस्था पे वो असर नहीं दिखाई देता है जो अर्थव्यवस्था में कभी कभी नुकसान वाला आता है। ఇన్నేళ్లు అవినీతితో సంపాదించుకున్న వాళ్లే ఇప్పుడు ప్రధాని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు. అక్రమంగా కూడబెట్టుకున్న డబ్బంతా పోవడంతో అపోజిషన్ పార్టీల నేతలు ఆందోళన పడుతున్నారని ఆరోపించారు బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి. మోడీ నిర్ణయం అద్భుతమని ప్రశంసించారు. People who are involved in corruption all these years and also involved in nepotism, greed and also electoral malpractices, they want to scuttle this move. Instead of opposing this move because they could not do it, they are trying to divert the attention of the people by making all sorts of absurd allegations. ऑपोजिशन विपक्ष दल जो हैं उनके लिए अब हालत खराब हो गई है. एक तो उनका कालाधन सब इमोबिलाइज हो गया है, दूसरा है कि ये लोकप्रिय हो जाए तो फिर उनके लिए कोई जगह भी नहीं होगी. నల్లధనాన్ని వెలికి తీయడానికే మోడీ నోట్ల రద్దు నిర్ణయం తీసుకుంటే తాను స్వాగతిస్తానని చెప్పారు ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్. కొద్ది రోజులు ఇబ్బందులున్నా తర్వాత అంతా సర్దుకుంటుందన్నారు. प्राइम मिनिस्टर ने ये स्टेप उठाया लोग अच्छा के लिए, तो मैं जरूर उनके साथ हूँ, उनका सपोर्ट चाहती हूँ. अच्छा कंट्री के लिए, देश के लिए, लोग के लिए, अच्छा के लिए जो कर रहा है तो मैं जरूर उनके साथ. నోట్ల రద్దు నిర్ణయం ప్రకటించిన తర్వాతి రోజు నుంచి అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కంటిన్యూ అవుతూనే ఉంది.